చీమలు వాటి నడతను కనిపెట్టి చూసి ఏం తెచ్చుకోండి? జ్ఞానం తెచ్చుకోండి అని. జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. ఒక తత్వవేత్త చెప్పాడు, జర్నీ ఫ్రమ్ వన్ ప్రాబ్లం టు అనదర్ ప్రాబ్లం, దట్ ఈజ్ లైఫ్. తెలుగు ఏంటంటే, ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి ప్రయాణమే జీవితం అన్నాడు. వింటున్నారా? విమానంలో ప్రయాణం చేసే వాళ్ళకి మనకి అప్పుడప్పుడు ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళకి రూట్ ఎటా తెలుస్తుంది? రూట్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం లేదు. వాళ్ళ దగ్గర దిక్చూచి ఉంటుంది. వాళ్ళ దగ్గర అది ఎప్పుడు నార్త్ పోల్ చూపిస్తుంది. అది నార్త్ పోల్, తెలుగులో ఉత్తర దిక్కు. ఎప్పుడైనా నార్త్ పోల్ చూపిస్తూ అది వారి గమనాన్ని నిర్దేశిస్తుంది. ఏమాత్రం విమానం దారి తప్పిపోతే వెంటనే పైలట్ని అలర్ట్ చేస్తుంది. అది లేనిది ప్రయాణం కుదరదు. కాపరికి దుడ్డు కర్ర లేనిది ప్రయాణం కుదరదు. ఓడనావికులకి లైట్ హౌస్ లేకుండా ప్రయాణం కుదరదు. సేమ్ క్రైస్తవుడికి దేవుని వాక్యం లేకుండా ప్రయాణం కుదరదు. ఇట్స్ నాట్ జర్నీ. యు కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్ వితౌట్ బైబిల్. దేవుని వాక్యం లేకుండా మన జీవితాలలో మన గమ్యం ఎప్పుడు కూడా చేరం. జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక కష్టాలు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి. ఊహించని పరిస్థితులు మనకు సంభవించు వేళ, విపత్తులు మనకు జరిగిన సమయంలో ఇది మనకి కావాలి. గో టు యువర్ బైబిల్. దేవుని యొక్క వాక్యం కావాలి. ఈ వాక్యం మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఈ వాక్యం మనకి వెలిగిస్తుంది. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి. ఈ సామెతల గ్రంథంలో జీవిత సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. అన్ని సూత్రాలే. ప్రతిది కూడా దేవుని మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన విషయాలు. ఇవన్నీ కూడా అన్ని చదువుకోవాలి. ఏ ఒక్క దేవుని యొక్క వాక్యం వదిలిపెట్టడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా జ్ఞాని రాసిన మాటలు ఇవన్నీ కూడా తన జీవిత అనుభవాలు నేర్పిన శ్రేష్టమైన విషయాలు. ఇవన్నీ కూడా అనుభవము నేర్పిన పాఠాలు నేటి దినాన మనందరికీ నేర్పిస్తున్నాడు ఆయన. అన్ని వయసుల వారికి, అన్ని స్థితిగతుల వారికి, జీవిత ప్రయాణానికి అవసరమైన శ్రేష్టమైన విషయాలు ఇవన్నీ ఉన్నాయి. దావీదు 23వ కీర్తన రాస్తూ అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, దట్ ఈజ్ లైఫ్. ఏదో ఒక సమయంలో మన జీవితంలో కూడా గాఢాంధకారపు లోయలు వస్తాయి. సంచరించిన నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండం ఇది నా వెంట ఉంటుంది అన్నాడు. అవును, గాఢాంధకారపు లోయ ఇంగ్లీష్లో ఏముందంటే వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణ ఛాయలో నేను వెళ్ళినా నేను భయపడను, ఎందుకంటే అక్కడ కావలసిన దేవుని యొక్క వాక్యం నాకుంది అన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా మనం. జ్ఞానము లేనివారై ఉండక బ్రతకండి. ఈరోజు మనిషి జ్ఞానం లేక నశించిపోతున్నాడు. జ్ఞానం అంట వీధులలో ఘోష చేస్తూ ఉందంట. జ్ఞానం తెలుసుకోండి. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి. ఈ సామెతల గ్రంథంలో ఉన్న మూలమైన పదం, మూల పాఠం, ప్రాముఖ్యమైన పదం ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అంటేదంట, జ్ఞానము లేనివాడా ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, ఎందుకంటే జ్ఞానమును విసర్జిస్తే మరణాన్ని స్నేహించుకున్నట్టు. ఈరోజు చాలా మందికి అండి దేవునికి సంబంధించిన జ్ఞానం చాలా మందికి తెలియదు. లోకంలో నేను ఒక పెద్ద జ్ఞానిని అయి ఉండొచ్చు, లోకము నాకు జ్ఞానాన్ని నేర్పించుండొచ్చు, లోకము నాకు అధిక విద్య ద్వారా లోకము నాకు ఒక ఘనమైన స్థానాన్ని ఇచ్చుండొచ్చేమో, కానీ ఈ విద్య పరలోకపు విద్యతో ఎందునా సాటిరాదు. మహోన్నతుని విద్య అన్నాడు బైబిల్ గ్రంథం వాక్య భాగంలో ప్రవక్త అయిన బిలాము.
మహోన్నతుని విద్య, ఈ విద్య కావాలి. 40 సంవత్సరాలు మోషే ఐగుప్తు విద్యలు అభ్యసించిన తర్వాత దేవుని చేతిలో సాధనంగా వాడబడడానికి ఆ విద్య పనికిరాదు. మహోన్నతుని విద్యను మళ్ళీ 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు. కాబట్టి ఈ సామెతల గ్రంథం నిన్ను జ్ఞానవంతుడిగా మార్చడానికి ఈ సామెతల గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన ఈ 30 అధ్యాయాలు మనకు ఎంతైనా ప్రయోజనకరాలు. కాబట్టి ప్రతి దినం కూడా జీవిత ప్రయాణంలో వీటన్నిటినీ మనం చదువుకొని జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడు మనం జ్ఞానం కలిగిన వారం అవుతామని జ్ఞాపకం చేస్తున్నాను. నేను గత వారంలో కొన్ని సోమరితనం, దేవునికి ఇష్టం లేని సోమరితనం, పని పాట లేకుండా జీవితం అర్థం కాకుండా తిరిగే అనేక మంది జీవితాలకు గమ్యం దారి తెన్నులు లేని బ్రతుకులకు దేవుడు ఏం చెప్తున్నాడో సోమరి గురించి అనే కొన్ని శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం. అదొక పార్ట్, అదొక భాగం. అంతటితో అవలేదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. ఎవరెవరు లేరంటే వాళ్ళకి న్యాయాధిపతి లేడు, కోర్టులు లేవు, విచారణకర్త లేడు, పోలీస్ స్టేషన్లు లేవు, తర్వాత అధిపతి లేదు, మన మీద పని చేయించే బాస్ కూడా లేడు. వాటికి మళ్ళీ రిమైన్ వన్ మోర్ టైం, వాటికి ఎవరెవరు లేరంట? న్యాయాధిపతి లేడు, కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, పని చేయించడానికి వాళ్ళకి పైన ఆధిపత్యం చేసే బాస్ ఆయన కూడా లేడు. లేకపోయినప్పటికీ కూడా గమనించండి, అక్కడ అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. జాగ్రత్తగా వినండి. అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును. ఏ కాలమందు అంటే వాటికి క్లాక్, రౌండ్ ద క్లాక్, దే నో ద వాల్యూ ఆఫ్ ద టైం. అవి ఏ కాలం అంట? వేసవి కాలము వచ్చిందంటే అంటే వాటికి కాలాన్ని గుర్తెరిగే సెన్స్ ఉందా లేదా? ఉంది. నీకు ఒక విషయం తెలుసా? చీమకు బ్రెయిన్ లేదు, ఉందా లేదా? లేదు. చీమకి రక్త ప్రసరణ వ్యవస్థ అంతకన్నా లేదు. చీమ రక్తం, చీమను నలుపుంటారు కదా చాలా, ఏ చీమను నలిపినా ఎర్రటి రక్తం రాలా. అంటే చీమ రక్తం ఎర్రగా ఉండదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్రెయిన్ లేని చీమకి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలిసింది. బ్రెయిన్ ఉన్న నీకేం తెలిసింది? నిద్రపోవడం తెలిసింది కదా అండి. ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇది రాసిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో జ్ఞానానికి మించి జ్ఞానానికి మించి జ్ఞానానికి మించి ప్రభువే అన్నాడు. ఇంతకన్నా జ్ఞానవంతుడు ఇక ముందు, ఇప్పుడు, ఇంకెప్పుడు కూడా పుట్టడో పుట్టనేరడు. వాటికి చూడండి, వేసవి కాలం అంటే కాలము యొక్క సెన్స్ తెలిసింది. అమ్మో వేసవి కాలం వచ్చేసింది. నెక్స్ట్ వేసవి కాలం తర్వాత ఏమొచ్చింది? వర్షాకాలమే కదా. కాబట్టి వేసవి కాలం తర్వాత వర్షాకాలం వచ్చింది. కాబట్టి వర్షాకాలంలో వర్షాలు పడతాయి. కాబట్టి వర్షాకాలంలో మనం బయటికి వెళ్ళలేం. కాబట్టి మనం ఆహారం సిద్ధం చేసుకునే సమయం ఏ సమయం? అందుకే వేసవి కాలమే నువ్వు మార్కెట్కి వెళ్ళి గమెక్స్ని కొనుక్కొస్తావు. నీవు వర్షాకాలం నీ ఇంట్లో గమేష్ని కొడదామన్నా అవి ఉండవు. ఏంటయ్యి? ఎక్కడుంటాయి? అప్పుడు లేకుండా లేవు. ఎక్కడున్నాయి? బుట్టలో ఉన్నాయి కదా. ఈరోజు వాక్యం జాగ్రత్తగా మీరు వినాలని జ్ఞాపకం చేస్తున్నాను. చీమలు చూడండి, చీమలకి నేను విషయం చెప్తున్నాను. కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, వాటి మీద పని అజమాయిషీ చేసే వ్యక్తి లేడు. అయినను అవి వేసవి కాలంలో అన్ని పనిచేస్తున్నాయి, వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఎందుకంటే వర్షాకాలంలో బయటికి వెళ్ళలేవు. ఆ చీమల గురించి అగూరు ఒక మాట రాస్తున్నాడు. పక్కకి వెళదాం రండి, ఇంకొంచెం చివరికి వెళదాం. 30వ అధ్యాయానికి వెళదాం. 24, 30వ అధ్యాయం సామెతలు 30:24. భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవి.
25వ వచనం, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును, అందరూ చెప్పండి, ఏమి లేని జీవులు? బలము లేని జీవులు. గత కొంతకాలంగా చీమల గురించి నేను ఒక భూమి మీద మిక్కిలి 4 ఉన్నాయి అనే ఈ పుస్తకాన్ని రాసే క్రమంలో చీమల గురించి మించి చదువుకున్నాను. చాలా నేర్చుకున్నాను చీమల గురించి. మీరు వినాలే కానీ దాదాపు 30 వారాలకు సంబంధించిన వాక్య భాగాలు నా దగ్గర ఉన్నాయి ఒక్క చీమల గురించే. అవన్నీ నేను క్రోడీకరించి కొన్ని ప్రాముఖ్యమైన ఒక 25-30 విషయాలు సమయం ఉండగా మనం నేర్చుకోవడానికి ఈ దినాన మనం మన దృష్టిని మిగుల్చుదాం. అయితే ఒక విషయం, కీటకాలు ఉన్నాయి, చాలా కీటకాలు ఉన్నాయి ప్రపంచంలో. కీటకాలు అంటే ఏం లేదు, చిన్న పురుగులు. కీటకాలకు సంబంధించిన ఆ శాస్త్రాన్ని, ప్రతి శాస్త్రాన్ని ఒక వర్గీకరించారు. దానికి సంబంధించిన ఒక శాస్త్రం ఉంది. అవును, మానవ పుట్టుక, మానవుని యొక్క వృద్ధి, మానవుని యొక్క నాగరికతకు సంబంధించిన శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అంటాం కదా, నాగరికత సంబంధించింది. అలాగే కీటకాలకు సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు? ఎంటమాలజీ అంటారు. అమ్మ ఊరికే వినండి చాలు. వెంటమాలజీ. ఆ ఎంటమాలజీలో అంటే కీటకాలకు సంబంధించిన శాస్త్రం, స్టడీ డీల్స్ విత్ ఇన్సెక్ట్స్. ఎంటమాలజీలో మళ్ళీ చాలా బ్రాంచ్లు ఉన్నాయి, చాలా వర్గీకరణలు ఉన్నాయి. దానిలో చీమలకు సంబంధించిన ఒక పుస్తకం ఉంది, తెలుసా? ఇంత పెద్ద పుస్తకం ఉంది, మీరు ఆశ్చర్యపోతారు. చీమలకు సంబంధించిన ఒక పుస్తకం. చీమలకు సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారంటే మిర్మికాలజీ. మిర్మికాలజీ అంటారు. మరి ఆయన చెప్తాడు కదా, నేను అంటున్నాను ఇటీవల కాలంలో అభివృద్ధి చెందింది ఈ మిర్మికాలజీ. ఎప్పుడు రాశాడు ఈయన? సుదీర్ఘమైన సంవత్సరాల క్రితం చీమల గురించి అధ్యయనం చేశాడు ఈ సొలొమోను. ఏ జ్ఞానం అండి ఈయన! చీమల గురించి శాస్త్రానికి అంతుపట్టని విషయాలు రాశాడే. ఏమి జ్ఞానం అనుకోవాలి. అంటాడు, లే వెళ్ళు ఆడకి, ఎన్ని లేవు జంతువులు కదా, మించిన ఎన్ని జంతువులు మన కళ్ళకు కనిపిస్తాయి అంటాడు. అక్కడికి కాదు నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళండి? గో, వెళ్ళు అక్కడికి, చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతను కనిపెట్టు. వాటిని చాలా జాగ్రత్తగా వాటి నడతను కనిపెడితే నీ జ్ఞానం వచ్చింది. ఈరోజు జ్ఞానం లేనివాడా ఇక్కడికి ఎక్కి రమ్ము అనగా చీమలంటే జ్ఞానం లేనుడా ఎక్కి రమ్మంటే ఏంటో తెలుసా? మంచం మీద నుంచి దిగి నిద్రపోయేవాడా, పని పాట లేనోడా, గతి గమ్యం లేనోడా, ఏలాపాల లేనోడా, జీవితం మీద నిర్దేశ గమనం లేనివాడా, గురి లేనివాడా, తీరా దుప్పటి కిందకి దిగరా, నా దగ్గరికి రారా. ఏమో నేర్చుకో, జ్ఞానం నేర్చుకో. ఈ మాటలు నేను ఆ మాటలు కాదు కదా, సొలొమోను చెప్తున్నాడు. అవి బలము లేని జంతువులని మరొక ఆయన అగూరు రాశాడు. అవి బలము లేని జంతువులు అయినను వేసవిలో అవి ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాయి. మా వింటున్నారా? చీమల గురించి నిజంగా మనం నేర్చుకోగలిగితే అతి బలహీనమైన అల్పమైన జంతువులు రోజు మన జీవితాలలో మనునిత్యం మనకు ఎదురయ్యే మన చీమల గురించి ఇంత ఉందా? ఉంది. చీమల గురించి నేర్చుకోవాల్సిందే. చీమల గురించి నేర్చుకుని వాటి నడతను జాగ్రత్తగా కనిపెట్టి మనం ఏమి నేర్చుకోవాలంట? జ్ఞానము నేర్చుకోవాలి. అందరూ చెప్పండి, ఏమి నేర్చుకోవాలి? జ్ఞానము నేర్చుకోవాలి చాలా జాగ్రత్తగా. ఈరోజు ఒక్కొక్క విషయాన్ని నేను క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అవును, చీమల పుట్టలు చాలా మంది చూశారు, చీమలను చూశారు. చీమల పుట్టలు బహుశా మీరు ఎవరు అంత లోతుగా చూసుండరు. చీమల పుట్ట ఇక్కడ నుంచి మీరు చీమలే కాదు, చీమల పుట్టలు కూడా దొరికితే చూడండి. ఎందుకంటే ఒక చీమల పుట్టలో అంట దాదాపు 80 లక్షల చీమలు ఉంటాయి ఒక్కొక్క పుట్టలో. ప్రతి విషయం మన జీవితాలకు ఒక ఆలోచన, ప్రతి విషయం మన జీవితానికి ఒక మేల్కొల్పు, ప్రతి ప్రాముఖ్యమైన విషయం మన జీవితాలకు ఒక జ్ఞానాన్ని తెచ్చుకొచ్చే శ్రేష్టమైన అంశం. జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలో చీమ తన లైఫ్ని ఎలా డీల్ చేసి ముందుకెళ్ళిందో సేమ్ నువ్వు నేను అలా వెళ్ళాలి. సమస్యలతో కృంగిపోయే వాళ్ళకి, బాధలతో జీవితం సతమతమయ్యే వాళ్ళకి, అపజయం ఓటములకు నిరీక్షణతో వెనుతిరిగే వారికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చీమలు నీకేం చేస్తాయి తెలుసా? నీకు గొప్ప మేల్కొల్పును దయచేస్తాయి. చీమలు గొప్ప నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. చీమలు నీకు తెలియని అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. 14వ శతాబ్దంలో చదివేనండి.
14వ శతాబ్దంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మంగోల్ అనే దేశానికి సంబంధించిన యోధుడు ఉన్నాడు, మహాచక్రవర్తి. 14వ శతాబ్దంలో మంగోల్ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న యోధుడు ఉన్నాడు. ఆయన పేరు తైమూర్, ఆ చక్రవర్తి పేరు. ఆ చక్రవర్తికి పక్క దేశాలకి యుద్ధం జరుగుతూ ఉంది తీవ్రంగా. ఈ మంగోలియన్ యోధుడు సైన్యం ఓడిపోయింది. ఈ మంగోల్ యోధుడు ప్రాణాన్ని దక్కించుకోవడానికి తైమూర్ అనే ఈ యొక్క సామ్రాజ్య యోధుడు, ఈ చక్రవర్తి ఏం చేశాడంటే ప్రాణాన్ని దక్కించుకోవడానికి చాలా దూరం పరిగెత్తి పారిపోయిన ఒక కోట గుమ్మలోకి చేరిపోయాడు, దాక్కున్నాడు ఎవరికి కనిపించకుండా. ఎన్నడూ తలవంచని వాడు, ఓటమి ఎరుగని వాడు ఈ చక్రవర్తి తైమూర్ అనేవాడు నిరాశలోకి వెళ్ళిపోయాడు. అయ్యో, నేను పారిపోవడమా, సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి నేను తలదాచుకోవడమా, పిరికివాడిని అయిపోయానా నేను. కృంగి వేదంతో ఆ కోట గుమ్మంలో దాక్కున్నాడు. తన బాధను దృష్టిని మరల్చడానికి ఎదురే ఒక చీమల దారి నడుస్తూ ఉందంట, చీమ నడుస్తూ ఉంది. ఒక దృశ్యం ఈ మంగోలియన్ చక్రవర్తి తైమూర్ని బహుగా ఆకర్షించింది. ఏంటంటే ఒక చీమ మొక్కజొన్న గింజ, ఒక చిన్న గింజను పట్టుకునంట అది తీసుకొని గోడెక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అది తీసుకెళ్ళి కొద్ది దూరం వెళ్తుంది, అది జారి కింద పడుతుంది. ఆ మొక్కజొన్న చిన్న గింజ. ఆ చీమ మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ఎక్కడం ప్రారంభించింది. మళ్ళీ కొద్ది దూరం వెళ్తుంది గోడ మీదకి, మరి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది మళ్ళీ జారి కింద పడుతుంది, మళ్ళీ చీమ కిందకు వస్తుంది. ఈ తైమూరి చక్రవర్తి చాలా ఆసక్తిగా దాన్ని గమనిస్తూ ఉన్నాడు. అది అలా కొనసాగుతూనే ఉందండి. అది మొక్కజొన్న ఆ గింజను తీసుకుపోవడం పైకి, అది జారి కింద పడడం, మళ్ళీ చీమ కిందకి రావడం, మళ్ళీ దాన్ని పట్టుకోవడం. ఎప్పటిదాకా తెలిసి లెక్క పెట్టుకుంటూ ఉన్నాడంట. 1, 2, 3 అలా లెక్క పెట్టి 50, 60, 69 సార్లు కింద పడిందంట. అది 70వ అది తీసుకుని సజావుగా వెళ్ళిపోయిందంట పైకి. దీని నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు ఆయన. ఓటమి అనేది, నిరాశ అనేది, అపజయము అనేది, కృంగుబాటు అనేది టెంపరరీ, ఆగిపోకూడదు. ప్రయత్నం చేద్దాం. కోట గుమ్మం నుంచి బయటకు వచ్చి మళ్ళీ సైన్యాన్ని కూడగట్టుకొని ఈ చీమ నేర్పిన ఇన్స్పైరింగ్ లెసన్, ఈ చీమ నేర్పిన ఈ పాఠాన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ రాజ్యాన్ని కట్టి ప్రపంచ చరిత్ర అలెగ్జాండర్ తర్వాత అంత గొప్ప యోధుడయ్యాడు మంగోలియన్ యోధుడు తైమూర్. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. జీవితంలో ఆగిపోయావేమో కదా, జీవితంలో వెనుతిరిగిపోయావేమో. చీమ పట్టుదలను నేర్పిస్తూ ఉంది. గమ్యము చేరు వరకు వెనుతిరగద్దు. నీకెదురయ్యే ఓటములు, నీకెదురయ్యే అడ్డుబండలు, నీకెదురయ్యే ప్రతి విధమైన పరిస్థితులు, వాటిని చూచి వెనుతిరగద్దు. అవి తాత్కాలికం. నీ జీవితంలో అపజయము అది ఒక మలుపే, కానీ అది నీకొక జీవితం ముగింపు కాదు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జీవితంలో మన క్రైస్తవ జీవితానికి కావలసిన శ్రేష్టమైన విషయాలన్నీ కూడా ఈ చీమలను కనిపెట్టడం ద్వారా మనం నేర్చుకోవాలని జ్ఞాని యొక్క శ్రేష్టమైన, ఆయన యొక్క స్ఫూర్తిదాయకమైన విషయాన్ని మనకు రాస్తున్నాడు. చీమలు 4 రకాల చీమలు ఉంటాయి. 80 లక్షల చీమల్లో 4 రకాల చీమలు. 1 రాణి చీమలు, 2 శ్రామిక చీమలు, 3 కాపలా, 4 సైనికులు చీమలు. వీటిని గుర్తుపట్టడం ఎట్లా? మిగతా 3టిని మీరు గుర్తుపట్టలేకపోవచ్చేమో, కానీ రాణి చీమను గుర్తుపట్టచ్చు. రాణి చీమకు రెక్కలు ఉంటాయి. రెక్కలు ఉంది అంటే ఏంటి అర్థం? రాణి చీమ, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? పుట్టంతా రాణి పరిపాలనే. సంతోషంగా ఉంటుంది మీకు కదమ్మా. ఇంతకాలానికి మమ్మల్ని పరిపాలించమని చెప్పారు, ఇంతవరకు ఎప్పుడు చెప్పలా. కనీసం చీమలైనా దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. స్త్రీ మౌనంగా ఉండడానికే కానీ ఉపదేశించటకైనాను మాట్లాడటకైనా అధికారం ఏం లేదు. చీమ చూసారా? చీమ పెత్తనం అంతా చీమదే.
ఆ చీమ మా వినండి చాలా జాగ్రత్తగా, అందులో ఆ చీమ ఒక పుట్టలో 80 లక్షల చీమల్లో ఈ 4 గుంపులుగా వర్గీకరించబడతాయి. ఒకటి రాణి చీమ, 2 శ్రామిక చీమలు, 3 కాపలా చేస్తాయి చీమలు, 4 సైనిక చీమలు. రాణి చీమ గుడ్లు పెట్టడమే దాని పని. 2 శ్రామిక చీమలు. ఈ శ్రామిక చీమలకి రాణి చీమలకి అవినావభావ సంబంధం. ఈ శ్రామిక చీమలు ఎప్పుడు కూడా రాణి చీమలకు సేవ చేయాలి. అవి గుడ్లు పెడితే వాటి గురించి శ్రద్ధ తీసుకోవటం, రాణి చీమలకు కావలసిన అవసరతలన్నీ నేర్చడం. ఇప్పుడు డౌట్ వచ్చిందేమో, శ్రామిక చీమని పని చేస్తున్నాయి, మరి రాజు చీమలు ఏమైనా? ఏమా, రాజు చీమలు చాలా తొందరగా చచ్చిపోతాయి. అన్నిటికన్నా తక్కువ బ్రతికేది రాజు చీమలే. శ్రామిక చీమలు రాణి చీమలు పెట్టిన గుడ్ల గురించి శ్రద్ధ తీసుకొని వాటి గురించి, రాణి చీమల గురించి శ్రద్ధ వహిస్తాయి. 3 కాపల చీమలు ఇవేం చేస్తాయి తెలుసా? రాణి చీమల్ని, గుడ్లు, శ్రామిక చీమల్ని ఈ కాపల చీమలు చుట్టూ పహారా కాస్తాయి. మరి సైనిక చీమల పని ఏంటి? ఈ సైనిక చీమలు ఏం చేస్తాయి అంటే శత్రువుల బారి నుండి తన పుట్టను కాపాడతాయి. మన ప్రపంచానికి తెలియని విషయాలు ఇవి. ఇంత తతంగా ఉంటుంది చీమల్లో. అన్ని చీమలు ఒకటి కాదు. చీమలకి ప్రతి ఒక్క చీమకి ఒక్కొక్క నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్క చీమ తనకు నిర్దేశించిన పనిని సంపూర్తిగా పనిచేస్తాయి. వింటున్నారా? అవును. చీమల్లో 80 లక్షలకు పైన చీమలు ఉంటాయంట ఒక్కొక్క పుట్టలో. ఇంకా ఎక్కువే ఉంటాయి. అన్ని లక్షల చీమలు ఎలా అండి ఆర్గనైజ్ అవుతున్నాయి? అందుకే ఈ జ్ఞానం రాస్తాడు, వాటికి న్యాయాధిపతి లేడు, తర్వాత పై విచారణకర్త లేడు, అధిపతి లేడు అంట. అయినను కోర్టులు లేవు. కోర్టులు ఎందుకండి కోర్టులు? ఇద్దరు కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళిద్ది. కోర్టు ఎందుకంటే న్యాయం చేయండి అంటే ఒకడు అన్యాయస్తుడు అయినట్టనే కాదా? అవును. అన్యాయం జరిగిన వాడు కోర్టుకి వెళ్తాడు, నాకేం చెప్పమని, న్యాయం చెప్పమని. అంటే అన్యాయము చేసినాడు ఉన్నాడనే కదా అర్థం. ఇప్పుడు చీమలకి కోర్టులు లేవంటే ఏ చీమ కూడా సాటి చీమకి ఏం చేయదు? అన్యాయం చేయదు. ఇంకా ఆలోచించండి. ఏ చీమ మరొక చీమ మీద కేసు పెట్టదు, అందుకే పోలీస్ స్టేషన్ లేవు. ఆలోచించారా? పై విచారణకర్త లేడు. పై విచారణకర్త ఎందుకంట? వాటి మధ్య ఏమన్నా అవరోధాలు ఏర్పడితే, భేదాభిప్రాయాలు వస్తే వాటిని అజమాయిషీ చేసేవాడు ఒకడు కావాలి. అంటే అర్థం ఏంటి? పై విచారణకర్త కూడా, అధికారి కూడా లేడు అంటే అర్థం ఏంటంటే ఎవరి పని, ఎవరి బాధ్యత అవి సక్రమంగా చేస్తున్నాయి. కాబట్టి వాటి మధ్య తారతమ్యాలు లేవు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనుషులు ఇలా అయితే ఎలా బాగుంటుందండి? పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇంకా కోర్టులు ఎందుకు? మనుషుల్లో కొట్లాట్లు ఎందుకు? మనుషుల్లో భేదాభిప్రాయాలు ఎందుకు? మనుషుల్లో తారతమ్యాలు ఎందుకు? కదా. మనుష్యుడు ఊహ, మనుషుని యొక్క తలంపు కేవలం చెడ్డది. మనుషుని యొక్క హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? ఈరోజు ఆలోచించండి. అందుకే చీమలను చూడు, నువ్వు జ్ఞానం తెచ్చుకో, వాటి నడతను నువ్వు కనిపెట్టు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క జ్ఞాని అయిన ఈ సొలొమోను. అవును కదా. ఈరోజు వాక్యం వింటున్నా మన జీవితాల్లో. చూడండి, చీమలు ఏం కనిపెట్టి మనం నేర్చుకోవాలంటే, చీమలు సోమరిగా ఉండవు, చురుకైనవి, కష్టపడి పనిచేస్తాయి. మీ కిందక గ్రూప్స్ చెప్పాను చీమల గురించి. చీమలు, ఏ చీమ కూడా సోమరిగా ఉండదు. ఏమా అంటే పుట్టలో పని లేకుండా తిరిగే చీమ ఒక్కటి కూడా ఉండదు. అందుకే చీమలు సోమరిగా ఉండవు, చురుకైనవి మరియు కష్టపడి పనిచేస్తాయి. నేటి దినాన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ 3 మన జీవితాల్లో ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. సోమరితనం దేవునికి వ్యతిరేకం. వంట చురుకైనవి ఎందుకు తెలుసా?
అవి జ్ఞానము కలిగినవి కాబట్టి అవి చురుకైనవి. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు జ్ఞానవంతుడిగా ఉంటాడు తెలుసా? ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా ఒక వ్యక్తి వెలిగించబడతాడో, దేవుని వాక్యము ద్వారా ఒక వ్యక్తి తన హృదయాన్ని నింపుకుంటాడు, దేవుని వాక్యము ద్వారా ఒక వ్యక్తి నడిపించబడతాడు, ఆ వ్యక్తికి ఉన్న ముఖముకున్న మొరటిదనం మార్చబడుతుంది, ఆ వ్యక్తి జ్ఞానవంతుడు అవుతాడు. అందుకే దేవుని వాక్యం లేనివాడు ఎన్నడూ జ్ఞానవంతుడు కాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం ఉంది వాళ్ళకి. ఏ చీమ కూడా మత్తుగా, ఏ చీమ కూడా నిస్సారంగా నిస్పృహగా ఏ చీమ మనకు కనిపించదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా చీమను పుట్టను చూశారు కదా? చీమలు లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయా? ఏ చీమ కూడా కాసేపు విశ్రాంతి తీసుకుందామని లైన్లో నుంచి పక్కకి వెళ్ళే చీమను ఎప్పుడన్నా చూసారా? తీసుకోదు విశ్రాంతి. ఈరోజు వాక్యాన్ని వినండి చాలా జాగ్రత్తగా. అవును, చీమలు కష్టపడి పనిచేస్తాయి. చీమలు ఒళ్ళు దాచుకో. చీమలు ఎప్పుడు నిస్సత్తువ ప్రదర్శించో, శక్తి లేనట్టు ప్రవర్తించో. వాటికి వేసవి కాలం అని తెలుసు, అందుకే ఆ కాలంలో పనిచేయాలని తెలుసు. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. చాలామంది కదా లేట్లో దేవుని దగ్గరికి వచ్చి అప్పుడు పని చేద్దాం అనుకుంటారు. ఎలా కుదురుతుంది? సమయం అంతా అయిపోయిన తర్వాత వచ్చి శ్రేష్టమైన సమయాన్ని పోగొట్టుకొని, శ్రేష్టమైన బలాన్ని పోగొట్టుకొని, శ్రేష్టమైన తలాంతులు ఇస్తే అవి పోగొట్టుకొని లేటుగా వచ్చి దేవుని పని చేస్తే బాగుంటుంది కదా? అవును బాగుంటుంది, కానీ ముందు వచ్చుంటే బాగుండేది కదా? వేసవి కాలం అంతా ఏం చేశావు? పని చేయాల్సిన సమయంలో ఏం చేశావు? దేవుని కొరకు వాడబడాల్సిన నీ యొక్క అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించకుండా దుర్నీతికి సాధనాలుగా అప్పగించి పాపానికి బానిసగా పాపానికి అప్పగించి అంతా అయిపోయిన తర్వాత వాడుకో ప్రభువా. ఈరోజు ఆలోచించండి. అందుకే సమయం ఉండగా, కాలం ఉండగా, బలం ఉండగా, శక్తి ఉండగా, అవకాశం ఉండగా నీ బలము నిన్ను విడవక ముందే దేవుని యొద్దకు రండి. చీమలు నేర్పిస్తున్నాయి, సమయం ఉంది. దిస్ ఈజ్ రైట్ అండ్ యాక్సెప్టెడ్ టైం. అనుకూలమైన సమయం నువ్వు పని చేయడానికి దేవుని కొరకు. మరొక కాలం రాబోతుంది, అప్పుడు ఎవడు ఎక్కడ ఎప్పుడు కూడా పని చేయలేడు. అందుకే పని చేసే సమయం ఇదే. అందుకే దేవుడు వెళ్ళండి, సాధ్యమైనంత కష్టపడి 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 పని చేయాలి. చీమలాగా. చీమలు చురుకైనవి. అవును, మనం చాలా చురుకైన వాళ్ళం క్రైస్తవులం. మైల్డ్నెస్ ఉండకూడదు, మత్తుదనం ఉండకూడదు, నిద్ర మత్తు అసలు మనకు ఉండకూడదు. వెరీ యాక్టివ్. మనం చాలా చురుగ్గా ఉండాలి. లోకంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని చురుకుగా దేవుని వాక్యం ఆధారంగా ఎదుర్కోవాలి. మనం అంత చురుగ్గా ఉండాలి. 3, అవి కష్టపడి పనిచేస్తాయి. మనం కూడా దేవుని కొరకు కష్టపడి పనిచేద్దాం. 2, చీమలు పుట్టలో ఉన్న ఏ ఒక్క చీమ కూడా నిర్దిష్టమైన పని లేకుండా నిరుపయోగంగా కాలాన్ని గడపదు. అవును కదా? పుట్టలో ఉన్న ఏ ఒక్క చీమ కూడా నిరుపయోగంగా నిర్దిష్టమైన పని లేకుండా కాలాన్ని గడపదు. రాణి చీమ పని దాందే, శ్రామిక చీమ దాని పని దాందే, సైనిక చీమలు దాని పని దాందే. అవును, ఎవరి పని దాందే. ఏ చీమ పని, ఏ పని నిర్దిష్టించబడిందో ఆ పనిని ఖచ్చితంగా చేస్తా. ఏ ఒక్క చీమ కూడా పని చేయని చీమను పుట్టలో 80 లక్షల పైగా ఉన్న చీమలో ఒక్క పని లేని చీమను మనం చూడం. ఎందుకంటే కాలముతో పాటు ప్రతి చీమ పనిచేస్తుంది. కాలముతో పాటు. ఈరోజు వాక్యం వింటున్నా మనం. కాలాన్ని గుర్తెరిగావా? పని లేకుండా తిరుగుతున్నావా? పని చేయాల్సిన సమయంలో సమయాన్ని పోగొట్టుకున్నావా? సిద్ధపడాల్సిన సమయంలో సిద్ధపడలేదు. ఆహారాన్ని సమకూర్చుకోవాల్సిన సమయంలో సమకూర్చుకోలేదు. అయ్యో వయసు అయిపోయింది, అంత అయిపోయింది, కాలం అంత దాటిపోయింది, కృపాకాలం దాటిపోయింది. ఆహారము దొరకని వేళ ఆహారం కొరకు ఎదిగితే ఎలాగా? వర్షాకాలంలో ఆహారం కొరకు బయటికి వెళితే ఆహారం ఎక్కడ దొరుకుతుందా నీకు? అందుకే సమయం ఉండిగా గమనించారా? ఏ ఒక్క చీమ నిర్దిష్టమైన పని లేకుండా. ఈరోజు భూమి మీద నీకు ఒక నిర్దిష్టమైన పని ఉంది, దేవుడు నీకు అప్పగించిన పని. తెలుసుకున్నావా ఆ పని ఏంటో? ప్రభు దగ్గరికి వస్తే, దేవుని వాక్యం దగ్గరికి వస్తే, వాక్యపు వెలుగు దగ్గరికి వస్తే, వాక్యమైన అర్థం ముందుకు వస్తే నువ్వేంటో నీకు అర్థం అవుతుంది. అందుకే చీమల దగ్గరికి వెళ్ళండి, అవి ఎలా పని చేస్తున్నాయో చూడండి. అవే అంత పని చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు? ఏ చీమ కూడా
వేరే చీమ గురించి, వేరే జంతువుల గురించి, వేరే పరిస్థితుల గురించి ఏ చీమ ఆలోచించదు. దానికి ముందున్న సమయం ఏంటంటే దాని పనిని అది సంపూర్తి చేయడం. అందుకే పౌలు ఒక మాట చెప్తున్నాడు, నా పరుగును నేను నాకు అప్పగించిన పనిని కాపాడుతున్నాను. నాకు అప్పగించాడు, ఆయన నాకు అప్పగించిన దానిని ఆయన కాపాడడానికి సమర్థుడు. నేను చాలా జాగ్రత్తగా, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, ఏమో తెలియదు నీకే పని అప్పగించాడు, నీకు నీ దేవునికి తెలియాలి. దేవుడు నిన్ను ఎలా పిలిచాడో, ఏ పని చేయమన్నాడు, నువ్వు దేవుని దగ్గరికి వస్తే కదా నీకు అర్థమవుతుంది. పనిలించేది కూడా ఉండదు. కానీ మనిషి గమనించారా, ఏం పని చేస్తున్నావు అంటే నో. దేవుని నమ్ముకున్నావా? ఇంకా నమ్ముకోవాలా. మరి ఏం చేద్దాం అనుకున్నావేమో, అసలు నువ్వు ఎందుకున్నావేమో, ఏం చేయడానికి ఉన్నావేమో, అన్ని క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. మరి అలాంటప్పుడు నీ జీవితం ఎందుకు? చీమలు అంటే అనవసరం నీ జీవితం. చీమలు చెప్తాయి ఏం చేసావు, దేవుని కొరకు నువ్వేం చేసావు, ఏ పని చేసావు, ఏ పని చేయలే. మరి అలాంటప్పుడు ఎందుకు? నిర్దిష్టమైన పని ఉంది మనందరికీ. 3, కాలాన్ని గుర్తెరిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. ఏం చేస్తే కాలాన్ని గుర్తెరిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి చీమలు. చీమలకి బ్రెయిన్ లేదు. నాకు ఆశ్చర్యం అవుతా ఉంటుంది అప్పుడప్పుడు. బ్రెయిన్ లేని ఆ చీమలకి దేన్ని గుర్తు చేసుకున్నాయి? కాలాన్ని గుర్తు చేసుకున్నాయి. కాలం తెలుసా అసలు నీకు? కాలాన్ని గుర్తెరిగావా? యేసు క్రీస్తు వారు భూమి మీదకి మానవ శరీరిగా వచ్చి ఆయన 2000 సంవత్సరాలు దాటిపోయింది. కృపాకాలంలో ఉన్నావు. కాలం దాటిపోతుంది, అయిపోతుంది. ప్రభు వచ్చే సమయం అయింది. రాకడ దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. రక్షణ పొందావా? పొందలేదు. ఎప్పుడు పొందుతావు? మరి ఆరు మనసు పొందావా? పొందలే. మరి ఎప్పుడు పొందుతావు? సిలువ రక్తము నీ కొరకు కార్చబడగా, యేసుక్రీస్తు రక్తము దగ్గరికి తెలుసా విలువ? తెలియదు. పాపులు రక్షణ యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతైనది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునకు తెలుసా అంటే తెలియదు. మరి ఎందుకున్నావు నువ్వు ఇక్కడ? కాలం తెలీదు. నమ్ముకోవచ్చండి, ఇప్పుడే కాదు కదా, ఇంకా నమ్ముకుంటావు. కాదు 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 కాదు. ఏ క్షణమునకు ఏం జరుగునో తెలియదు కదా. రేపటి దినమును గురించి అతిశయించద్దు. రేపుడు నీది కాదు. కాలాన్ని గుర్తెరిగి సమయాన్ని ఏం చేస్తున్నాయి? మంచి మాట కదా. అందుకే పౌలు ఎఫెసీయులకు రాసి అంటాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని. ఏమా ఇంకెవరైనా సరే రక్షణ పొందకుండా నిద్రపోతూ ఉంటే, కాలాన్ని వ్యర్థంగా గడుపుతుంటే సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక, కాలాన్ని దుర్వినియోగం చేసేవాడు ఎవరు? అజ్ఞాని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంటాడు, టైం ఈజ్ మనీ అన్నాడు ఆయన. అంటే నువ్వు డబ్బుని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతావో కాలాన్ని కూడా అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలి. కాలాన్ని దాచిపెట్టలేము, డబ్బులు దాచిపెట్టినట్టు. కాలాన్ని గుర్తెరగండి, కాలాన్ని పోగొట్టుకోకండి. వయసు దాటిపోతుంది, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, సమాధికి పరుగులు ఎడుతున్నావు. ఒక్కొక్క అడుగు సమాధికి దగ్గరైపోతా ఉంది. భూమి మీద నువ్వు చేసిన పని నిలిచుంటుంది. దేవుని కొరకు ఏం చేసావు? కాలాన్ని గుర్తెరిగి కాలంతో పాటు పరిగెత్తి దేవుడు నీకు అప్పగించిన ప్రణాళిక ప్రకారం నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చీమలు బోధిస్తున్నాయి. చీమలకి ఏం కావాలో, ఎక్కడికి వెళుతున్నాయో చీమలకు తెలుసంట. చీమలు ప్రతి చీమకి ఏం కావాలో, అవి ఎక్కడికి వెళ్తున్నాయో ప్రతి చీమకు తెలుసు. అంటే నేను అంటున్నాను, చీమకి గమనము, గురి తెలుసు. ఏం కావాలి? వాటికి ఆహారం కావాలి. ఎక్కడికి వెళుతున్నాయి? ఆహారం ఉన్న తావులకు వెళ్తున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. చీమల యొక్క ప్రపంచంలో ఎంత గొప్ప ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. చీమలు ఎంత గొప్పగా మనకు నేర్పిస్తున్నాయి. చీమ యొక్క జీవితం ద్వారా, చీమ యొక్క నడవడికను కనిపెట్టడం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం దేవునికి దగ్గర అవడానికి చీమలు నేటి దినాన మనకి ఎన్నెన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తున్నాయి. చీమలంట ఏం కావాలో తెలుసు. ఏం కావాలంటే ఫుడ్. ఎందుకు? వచ్చేది వర్షాకాలం. అప్పుడు మేము బయటికి వెళ్ళలేం. ఎందుకంటే ఆ ప్రవాహంలో మేము కొట్టుకుపోతాం. మాకు ప్రమాదం పొంచుంది. అందుకే ప్రమాదం లేని సమయం, కాలం ఇప్పుడే. అందుకే మేము ఆహారం సంపాదించుకోవడం కోసం వెళ్తున్నాం. మాకు ఆహారం కావాలి. ఎక్కడికి వెళ్తున్నారు? అలాంటి చోట ఏముంది? ఆహారం ఉంది. అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీకేం కావాలో తెలుసా? అసలు ఎందుకున్నావో తెలుసు. ఇక్కడ మనం చాలాసార్లు ఏవేవో కోరుకుంటావు. మనం
కానీ సొలొమోను ఏం కోరుకున్నాడు తెలుసా? జ్ఞానం ఇయ్యయ్యా నాకు, నేను బాలుడను, కార్యములు సలుపుటకు నాకు జ్ఞానం చాలదు, విస్తరించి ఉన్న నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి నేనెంతటి వాడను. జ్ఞానం. ఈరోజు నీకేం కావాలండి? జ్ఞానం కావాలి. జ్ఞానము లేనివాడా ఎక్కడికి ఎక్కిరాము, ఎక్కడికి ఎక్కిరా. జ్ఞానాన్ని పొందుకో, ఎలా జీవించాలో నేర్చుకో. దేవుని దగ్గరికి రా, దేవుని ఇచ్చే జ్ఞానాన్ని పొందుకో. జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా మలుచుకోవాలో, ఎలా ముందుకు సాగాలో, కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, దేవుడు నీకు అప్పగించిన నిర్దిష్టమైన పనిని సకాలంలో సద్వినియోగం చేసుకుంటూ ఎలాగ నీ కాలాన్ని అనుసరిస్తూ ముందుకెళ్లాలో నేటి దినాన వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాయి చీమలు. చీమలకి ఏం కావాలో తెలుసు, ఎక్కడికి వెళుతున్నాయో చీమలకు తెలుసు. అవును. నెక్స్ట్, చీమలు లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి, కలిసి పనిచేసి పుట్టలో ఉన్న అన్ని చీమల శ్రేయస్సు కొరకు పాటు పడతాయి. ప్రతి చీమలంట లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాయి. ఒక గోల్ ఓరియంటెడ్ లైఫ్. ప్రతి చీమకి లక్ష్యాలు ఉంటాయి. చీమల పుట్టలో చాలా చీమలు ఉన్నాయని నేను జ్ఞాపకం చేశాను. రాణి చీమకు ఒక గోల్, ఒక గురి ఉంది. ఏంటో తెలుసా? గుడ్లు పెట్టాలి. శ్రామిక చీమలు వాటిని చాలా జాగ్రత్తగా శ్రమ చేసి కాపాడాలి. కాపలా చీమలు రాణి చీమల్ని, శ్రామిక చీమల్ని, ఆ గుడ్లని మేము ఏం చేయాలంటే కాపలా కాయాలి. అంత మాత్రమే కాదు, చీమల పుట్టకి శత్రువు దగ్గర నుండి ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు ఈ కాపలా కాసే ఈ చీమలు సైనిక చీమలకు సమాచారం అందజేయాలి. ఏమనంటే అలర్ట్గా ఉండండి, మన పుట్టలోకి పాము వచ్చే ప్రమాదం ఉంది, అందుకే మీరందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేయండి. చీమలన్నీ కలుస్తాయి. ఏమా ఒక్క చీమ పాముని చంపగలదా? ఒకేసారి మెరుపు దాడి చేస్తాయి. దేని మీద? పాము మీద. అంటే చూసారా, చలి చీమలు పాముని చంపగలిగిన శక్తి ఉందంట. గడ్డంతా కలిపి చుట్టితే దేన్ని కట్టచ్చు? ఏనుగును కట్టచ్చు. నిజమే కదా? చలిచీమలన్నీ కలిస్తే పాముని అరెస్ట్ చేస్తాయి. స్టాప్, ఆగు, ఎక్కడికి నువ్వు వస్తున్నావు? మేమింత కష్టపడి శ్రమ కోర్చి పుట్టగడితే మా దానిలోకి వచ్చి ఆక్రమిస్తావా మానవుడిలాగా? నిజమే కదండి. మనం కూడా ఏ కాడకి దడి పక్కకు జరుపుదామన్న ఆలోచన తప్ప. ఇంత స్థలం ఉంది కదా, ఏమా ఎప్పుడైనా చూడండి, గోడ కట్టే కాడ పక్కన వాళ్ళకి మనకి గొడవే. తప్పే ఉందండి, మనం జరుపుకుందాం యువతలకి. మనం చచ్చిపోయేటప్పుడు తీసిపోతామా? అలెగ్జాండర్గా ప్రపంచంలో ఏ దేశాన్ని అంటపెట్టుకుపోయాడా? ఏమి ఎంటబట్టి పోలేదు కదా. అందుకే కోర్టులు, వాటికి గొడవలు లేవు, కొట్లాటలు లేవు, అజమాయిషీ లేదు, పెత్తనం లేదు, ఒకదాని మీద ఒకటి, ఎవరి పని వాళ్ళదే. నిజంగా క్రైస్తవ సమాజాలు ఎలా ఉంటే ఈ గోలంత ఎందుకండి అసలు? మనకి ఈ పరిస్థితులు, తారతమ్యాలు, కొట్లాట్లు, ఆధిపత్య పోరు, నేనంటే గొప్ప, ఆ గొప్పలు లేవు చీమకు. అందుకే చీమ దగ్గర పోండి, చీమల నడతలు కనిపెట్టండి. చీమలు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాయి. ఒక గోల్, ఒక
కుటుంబాన్ని ప్రేమించవా, నీ రక్త సంబంధికులను ప్రేమించవా. ఒక్కడి కొరకు అందరు అంటావు, అందరి కొరకు ఒక్కడంటావు. కానీ ఇది చెప్పడం వరకే, కానీ ఎన్నడూ మనం మన జీవితంలో ఎన్నడూ నిర్దేశించుకుంటాం. క్రైస్తవ జీవితంలో తెలుసా, మనందరం ఇతరుల కొరకు పాటు పడాలి, అందరి భారాన్ని మన భారంగా భరించాలి. చీమలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యము వైపు సాగిపోతాయి. చీమలు ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాయి. ఒక ప్రణాళికాబద్ధమైన యాక్షన్ ప్లాన్ ఉంటుంది ప్రతి చీమకి. ప్రణాళికాబద్ధమైన చీమలు ప్రణాళిక ప్రకారం పనిచేస్తాయి. ఏమా వింటున్నారా? ప్రణాళిక. అవును, ఎంత ప్రణాళిక తెలుసా? వాటి ప్రణాళికలు మన ఊహలకే అందవు. చీమల పుట్టలు నేటి దినానికి కూడా చీమల పుట్టలు ఎట్టగడతాయో శాస్త్రవేత్తలకే అందట్లేదంట. నివ్వెరపోయారు ఆ పుట్టలు చూసి. ఎన్నెన్నో అంతస్తులు అంట చీమలు. సైనికులుండే అంతస్తు ఒకటి, శ్రామిక చీమలుండే అంతస్తు ఒకటి, పైగా వాటి క్వార్టర్స్ కూడా మధ్యలో. చీమలు గుడ్లు పెట్టడానికి చాలా జాగ్రత్తగా దాచిపెట్టడానికి కొన్ని అరలు ఇన్నున్నాయండి. అన్నిటికన్నా ఎక్స్ట్రాడినరీ గది ఎవరుంటానికంటే రాణి చీమలు ఉంటానికి. ఎందుకంటే రాణి చీమల కంట అవి చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా ఆ పుట్టలో ఆ గదిని కడతాయి అంట, అంతస్తుని. ఎందుకంటే అవి ఎందుకంత జాగ్రత్త తీసుకుంటాయి అంటే రాణి చీమలు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా రెక్కలు ఊడిపోతే మిగతా చీమలు తట్టుకోవంట. రెక్కలు ఊడిపోతే తట్టుకోలేని పరిస్థితి. అందుకే అన్నిటికన్నా సఫిస్టికేటెడ్ అంటే అధునాతనముగా ఆ రాణి చీమలు ఉండడానికి వసతిని ఏర్పాటు చేస్తాయి మిగతా చీమలన్నీ. ఎంత శ్రమ పడుతున్నాయి మిగతా చీమల కోసం. ఎన్ని నేర్చుకోవాలి వీటి గురించి. మనం ఇతరులకు మేలు చేయాలంటే మనం ఆలోచించండి, మనకు లాభం ఏంటి వాళ్ళకి మేలు చేస్తే. మనం ఎవరికన్నా మంచి వసతులతో ఒక చక్కని గది ఏర్పాటు చేయాలంటే ఏం చేస్తాం? మంచి మంచం మనం ఉంచుకొని, బంధువు ఎవడని వచ్చాడు అనుకో మన ఇంటికి, పాపం రాక వస్తే రాత్రిపూట వస్తే ఏం చేస్తాం? నువ్వు మంచి మంచం మీద పడుకొని ఉన్నావు, పాప ఆయన రాక వచ్చాడు కదా, ఏం చేస్తాం? మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. నీ ఉంది మంచి మంచం, 2 మంచాలు ఉన్నాయి. ఒకటేమో అంత మంచి మంచం కాదు, నువ్వు పడుకునేది మంచి మంచం. ఇప్పుడు ఆయనకి వచ్చిన బంధువుకి ఇవ్వాల్సి వస్తే ఏది ఇస్తావు? తొందరగా పాత మంచం వేసి దుప్పటి కొట్టేసేస్తుంది దాని మీద కనిపించకుండా. అంతేనా? చీమలు చూడండి, రాణి చీమలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చీమలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తాయి. చీమలు ప్రణాళిక, ఒక నిర్దేశం, ఒక ఆలోచన, ఒక తలంపు, వాటికి ఒక ప్రణాళిక ఉంది. ఉదయం లేచిన తర్వాత మనకు కూడా ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం. క్రైస్తవ జీవితం ఏంటంటే ప్రణాళిక, గోల్ ఓరియంటేషన్, ప్లాన్. దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని ఉద్దేశాలు లేకుండా మనం ఎన్నడూ కూడా జీవించలేం, బ్రతకలేం. ప్రణాళిక ఉండాలి మన జీవితాల్లో. ఏంటి మనం అప్పుడప్పుడు అంటాం, నీ అంబిషన్ ఏంటి, నీ లైఫ్ గోల్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి? పౌలు అంటాడు, ప్రభువును సంతోష పెట్టడమే నా ఎయిమ్. ప్రభు కొరకి నేను ఇక్కడ ఉన్నాను, ఆయన్ను సంతోషపెట్టే మార్గాన్ని నేను వెతుకుతున్నాను. ఇదండి భూమి మీద నీ ప్రణాళిక ఏంటో తెలుసా? గురి వైపు సాగిపోవడం అనగా దేవుణ్ణి సంతోష పెట్టడం, దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఇక్కడ ఉన్నాం. ద గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటి తెలుసా? టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోష పెట్టడమే, దట్స్ యువర్ గోల్. అంతే అండి, అది మన ప్రణాళిక. చీమలు వాటికి ప్రణాళిక ఉంది. అవును, చీమలంట పట్టుదల కలిగిన జీవులు చీమలు. ఇందాక ఒక విషయం చెప్పాను, ఆ తైమూర్ ఆ చక్రవర్తి 69 సార్లు ఆ చీమ ఆహారాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో కింద పడిపోయినది. నిరాశ పడలేదు, నిస్పృహ పడలేదు. ఇన్ని సార్లు ప్రయత్నం చేశాను, ఇంకా నా వల్ల కాదని ఆగిపోలేదు. 70వ విజయవంతంగా అది తీసుకుని పుట్టలోకి వెళ్ళిపోయిందంట. ఎంత పట్టుదల! నీకు పట్టుదల ఉందా? దేవుని పనిచేసే విషయంలో, జీవితంలో నువ్వు ముందుకు సాగే విషయంలో, జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో, దేవుని కొరకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజు పడిపోతున్నావు. పట్టుదలేది? పట్టుదల కలిగి ఉండాలి. దేవుని సంతోషపెట్టే విషయంలో పట్టుదల, దేవుని మహిమపరిచే విషయంలో పట్టుదల, దేవునికి ఘనత తీసుకొచ్చే విషయంలో పట్టుదల, దేవుని పని చేసే విషయంలో పట్టుదల, నీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో పరిశుద్ధత. ఏది పట్టుదల లేదు మన దగ్గర, రాజీ పడిపోతాం. మన జీవితాలన్నీ రాజీ పడే జీవితాలు.
మన భక్తి జీవితాలన్నీ కాంప్రమైజ్ అయిపోతాం. ఏముందిలే, ఇది చేస్తే ఏమైంది, చేసేద్దాం, ఈ ఒక్కసారికేగా, రేపటి నుంచి బాగుందాం, ఈ రాత్రి పండుకుందాం, ప్రార్థన చేసుకోకపోతే ఏమి, రేపు ఉదయం చాలా పనులు ఎక్కువ ఉన్నాయి, అందుకే బైబిల్ చదివడం మానేద్దాం, మన పనులు మనకి వెళ్ళిపోతాం. ఏది పట్టుదల ఎక్కడ? నీ భక్తి జీవితంలో పట్టుదల ఎక్కడ? లేదా జీవితంలో శ్రమలు వచ్చినాయి, క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎదురైనాయి, క్రైస్తవ జీవితంలో కష్టాలు ఎదురైనాయి, క్రైస్తవ జీవితంలో ఏదో జరిగింది, అందుకే చాలాసార్లు ప్రయత్నం చేసావు, ఇక ఎందుకులే చేయడం అనవసరం అయిపోతావు. ఏం చేస్తుంది? గమ్యము చేరు వరకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి శిష్యులతో ఒక మాట చెప్పాడు, అద్దరికి చేరదాం అన్నాడు, తుఫాన్లు రావని మాత్రం చెప్పాడా చెప్పలేదా? వస్తాయి, అవే అడ్డంకులు. నువ్వు ప్రయాణము చేస్తున్న దారిలో తుఫాన్లు ఉన్నాయి, నువ్వు ప్రయాణం చేస్తున్న దారిలో అడ్డంకులు ఉన్నాయి. అన్ని అడ్డంకులు నీవు అభివృద్ధి చెందడానికి అవకాశాలే. ఏ అడ్డంకి నేను ఆపలేదు. ఒకవేళ తాత్కాలికంగా నీకు అడ్డంకిగా అనిపించినా నువ్వు పట్టుదల విడవద్దు, ప్రయత్నం ఆపద్దు. టు రీచ్ యువర్ డెస్టినేషన్. నీ గమ్యము చేరు వరకు నీ ప్రయత్నం ఎన్నడూ ఆపద్దు. చీమలు పట్టుదల కలిగి ఉండమని చెప్తున్నాయి. ఎంత పట్టుదల! ఒక క్రైస్తవుడు తన భక్తి జీవితంలో ఎన్నడూ కూడా పట్టుదల వదలద్దు. దావీదు ఎంత పట్టుదల! దేవుణ్ణి గణపరిచే విషయంలో ఎంత పట్టుదల ఉంది ఆలోచించా. గొల్యాతును చంపు వరకు దావీదు పట్టుదలను విడవలేదు కదా. అవును, అగ్నిలోకి వెళ్లాల్సి వచ్చిన షడ్రకు మేషకు ఆ పట్టుదల కలిగి రాజు నిలబెట్టిన ప్రతిమకు మొక్కలేదు. అది పట్టుదల. దావీదు దేవునికి తప్ప ఎవరికి ప్రార్థన చేయుడు. సింహపు బోన్లోకి వెళ్ళవలసి వచ్చిన అది పట్టుదల. మన సంగతి అండి, పట్టుదల కలిగి ఉన్నావా? భక్తి జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ తాత్కాలికంగా నీకు అవరోధాలు ఎదురవచ్చు, తాత్కాలికంగా అపజయాలు ఎదురవచ్చు, లేదా చదువుకునే పిల్లలు నీ జీవితంలో ఒక అపజయం ఎదురవచ్చు, ఒక ఇంటర్వ్యూలో నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు. అంత మాత్రం చేత ఆగిపోతావా? ఇక నా వల్ల కాదంటావా? మరి చీమేం చెప్తుంది తెలుసా? గమ్యము చేరడమే తెలుసు, కానీ ఆగిపోవడం చీమకు తెలియదు. ఆగిపోవడం గమనించారా? పడిపోవడం తప్పు కాదు, లేవకపోవడం తప్పు. ఆగిపోవడం తప్పు కాదు, తిరిగి సాగకపోవడమే తప్పు. కూలిపోవడం తప్పు లేదు, తిరిగి లేచి నిలబడకపోవడమే తప్పు. 69 సార్లు పడిపోయిన చీమ 70వ సార్లు లేచి వెళ్ళింది. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? ఆగిపోయారేమో ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు? ఆగిపోవద్దు, సాగిపోవద్దు. ప్రయత్నం విరమించేశారేమో, ప్రార్థన చేయడం మానేశారేమో, ఇక జరగదన్న నిర్ణయానికి వచ్చారేమో. చీమ 69 సార్లు, ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, 70వ లేచి గమ్యం వైపు ప్రయాణం చేసింది. అవును, చీమలు నేర్పుగా ఓర్పుగా పనిచేస్తాయి మరియు ప్రయాణం చేస్తాయి. ఏంటంట? నేర్పుగా ఓర్పుగా చీమలు పని చేస్తాయి, మళ్ళీ ఏం చేస్తాయి అంటే అవి ప్రయాణం చేస్తాయి. పని చేసేటప్పుడు ఇందాక చెప్పాను, నేర్పు ఓర్పు. ఎంత ఓర్పు! ఒకసారి ఆలోచించండి, ఎంత టైం బట్టి ఉంటుంది. అంత దూరం తీసుకెళ్ళిద్ది ఆ గింజను, ఆహారం గింజని. ఏమా ఆ జారి కింద పడిద్ది, మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిద్ది దాన్ని, మళ్ళీ దారి కింద పడిద్ది. ఎన్నిసార్లు ఇలా? 69 సార్లు. మనమైతే ఏం చేస్తామండి? ఆహారం వద్దు, ఏమొద్దు, శుభ్రంగా వెళ్ళి మంచిని తాగి వండుకుంటే మనకి ఓ పని. ఇంత కష్టం అవసరమా? ఈరోజు చాలా మంది అక్కడికి వెళ్ళి వాక్యం వినాల్సిన అవసరం లేదు, బైబిల్ చదువుకుంటే చాలు కదా. లేదు, సంఘానికి రావాల్సిందే. సంఘంలో మనం దేవుని మాటలు వింటాం. సంఘం ఆయన కోరుకున్న స్థలం. ఆయన బిడ్డలు ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్య ఆయన ఉంటాడు, మన మధ్య ఉంటాడు. ఆయన మాటలు, ఎందుకంటే తన బిడ్డలందరూ ఆయన దగ్గర ఇలా కూర్చోడు ఆయనకి ఇష్టం. ఆయన పాద సన్నిధిలో ఈ రీతిగా మనందరం కూర్చొని ఆయన స్వరాన్ని వినాలని ఆయన ఇష్టం. అందుకే బయట దొరకని విషయాలు మనకి సంఘంలో దొరుకుతాయి. అంత ప్రయాసపడి మనం ఎందుకు వస్తున్నామంటే, ఈ స్థలములో దేవుడు మనకు శ్రేష్టమైన విషయాలు మాట్లాడతాడు. అందుకే మనం దేవుని సన్నిధికి రావాల్సిందే. ఓపిక తెచ్చుకోండి. దేవుణ్ణి మనం సన్నిధికి వచ్చినప్పుడు మనం చీమలు ఆ పట్టుదలను నేర్పిస్తున్నాయి. చీమలంట ఓర్పుగా. అవును, మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో ఎంతో ఓర్పు అవసరం. మనం చాలాసార్లు ఓర్పును కోల్పోతాం, సహనాన్ని కోల్పోతాం. మనం చాలాసార్లు ఊరికే కోపం వచ్చేసింది, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం, నిరాశ పడిపోతాం, నిశ్చింత పడతాం. ఇక చాలు, ఇక చేయలేము, ఆగిపోయాడు చాలామంది ఉన్నారు. ఆగిపోకండి, దేవుడు నీకున్నాడు. నిరాశ పడకండి. జీవితంలో నువ్వు విజయం సాధించినంత మాత్రాన, జీవితంలో తాత్కాలికంగా నువ్వు ఓటమి చెందినంత మాత్రాన, పాత్ర పాడైపోయినంత మాత్రాన ఆయన బాగు చేయలేని పాత్ర ఏది కూడా లేదు, ఆయన డీల్ చేయని సమస్య ఏది కూడా లేదు. కాబట్టి చీమలు నేర్పుగా
ఓర్పుగా పనిచేస్తాయి. చీమలు క్యూ చూసారా? ఏమా క్యూ చూసారా? లైన్లో వెళ్ళటం గమనించారు ఎప్పుడైనా? ఏమా ఏ చీమైనా ముందు చీమను దాటుకుని వెళ్ళటం చూసారా? అస్సలు జరగదు అది. ఒకవేళ మీరు ఎప్పుడైనా గమనించండి, చీమల పుట్ట వెళ్తున్నప్పుడు చిన్న కర్రపుల్ల తీసుకుని చీమల లైన్కి అడ్డం పెట్టండి. మొదటి చీమ ఒకవేళ ఆగిపోతే మిగతా చీమలన్నీ ఆగిపోతాయి. లేదా మొదటి చీమ టర్న్ తీసుకొని టర్న్ తీసుకొని పక్కకి వెళ్తే మిగతా చీమలు కూడా. అంటే ఏ చీమ క్యూ తప్పదు, లైన్ తప్పదు. లైన్ డిసిప్లిన్ నేర్పించింది. ఏంటి మనకు నేర్పించేది? చీమ లైన్లో ఉండడం నేర్చుకోండి, క్రమశిక్షణ నేర్చుకోండి. లైన్లో ఉంటుంది భారతీయులంట. క్యూ డిసిప్లైన్ లేనోళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారతీయులు. అందరు చెప్పండి ఎవరు? నిజమే అండి, అవును. ఇటీవల కాలంలో నేను ఒక పుస్తకం చదివాను. అందులో కొన్ని విషాదకరమైన పలుకులు మన గురించి ఉన్నాయి. మన దేశం ఎందుకు ఇలా ఉందంటే డిసిప్లైన్ లేదంట మనకి. కాబట్టి నేను అంటున్నాను, మిగతా దేశస్తుల కన్నా చీమల గురించి మనమే ఎక్కువ నేర్చుకోవాలి. నిజంగా నిత్య జీవితంలో మన అనుభవాల్లో కూడా మనం ఇదే నేర్చుకుంటాం. పెద్ద లైన్ ఉంటుంది రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర. ఈలోపు నువ్వు చేరతావు, లేటుకి వెళ్తావు. పైగా నీకన్నా అరగంట ముందు నుంచి లైన్లో ఉన్నారు టికెట్కి. లేటుగా నువ్వు తిన్నగా అందరు వెనక నుంచోవాలి. నువ్వు నుంచోవు కదా, వెనక నుంచుంటావు. కానీ ఏ కాడకి ఎలా ముందుకు వెళదామా, ఎలా లైన్లో జొరబడదామా అంటే జొరబడే దొంగలే కదా. అంటే మనం ఎవరు? దొంగలే కదా. టయానికి ముందెళ్తే నువ్వు ముందు నుంచుంటావు కదా. అక్కడి నుంచి ప్రారంభమైన నీ క్రమశిక్షణ రాహిత్యం. క్రమశిక్షణ లేదు మనకి. లైన్ తప్పిపోతాం, మార్గం తప్పిపోతాం, గమ్యం తప్పిపోతాం. చేయకూడదు అది. మనం అసలు డిసిప్లైన్, క్రమశిక్షణ నేర్చుకోవాలి. మనం చీమలు చూడండి, లైన్ తప్పవు, పక్కకి వెళ్ళవు, ఓవర్టేక్ చేయవు. ముందు చీమ, వెనక చీమ, లైన్. ఓర్పు నేర్పుగా వెళతాయి. అవి ఎదురొచ్చిన అడ్డంకులను దాటి వెళ్తాయి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? చీమలు వెళ్తున్నాయి, ఒక నీటి చిన్న ప్రవాహం అడ్డం వచ్చింది. అప్పుడు చీమలు ఏం చేస్తాయి తెలుసా? మొదటి చీమ ఆగిపోద్ది. ఆ నీటి ప్రవాహము దాటేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక చీమ ఆగిపోద్ది. చీమ మిగతా చీమతో సిగ్నల్స్, వాటి తల మీద ఒక యాంటెన్నల్ లాగా ఉంటాయి, వాటితో సంభాషించిద్ది. ఆ చీమ మరొక చీమ కాళ్ళను పట్టుకుంటుంది. అట్లా ఆ గుంపులో 20, 30 లేదా 40, 50 చీమలు అన్నీ ఒకదాని కాలు అన్నీ పట్టుకొని బంతిలాగా మారిపోతాయి. నీటి మీద దిగుతాయి. అన్నీ కలిసి బంతిలాగా ఈదుకుంటా అవతల ఒడ్డుకు చేరతాయి. అదండి డిసిప్లైన్. ఎంత డిసిప్లిన్ ఆలోచించారా? అవును, నేర్పుగా పనిచేస్తాయి చీమలు. అడ్డం పెట్టావు, తిన్నగా సజావుగా పరీక్షించి రూటును మారుస్తాయి. అదే సిగ్నల్ వెనక్కి వెళ్ళిపోద్ది. మనకి అడ్డం వచ్చింది కాబట్టి మనం టర్న్ తీసుకుంటున్నాం. ఈ మెసేజ్ వెనక పాస్ ఆన్ చేయి. ఎంత నేర్పండి చీమలు. అవును, చీమలు పని పూర్తి అగు వరకు విశ్రమించవంట. ఏ పని అయితే చీమలకు ఉందో, రాణి చీమల పని రాణి చీమలు, శ్రామిక చీమల పని శ్రామిక చీమలు, కాపలా చీమల పని కాపలా, వీటికి మించి సైనిక చీమలు వాటి పని పూర్తి అగు వరకు విశ్రమించవు. మనం ఇప్పుడు కాసేపు, కొద్ది తర్వాత కాసేపు, మళ్ళీ తర్వాత కాసేపు, గంటలో చేయాల్సిన పని వాయిదాలు ఏసీ 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 కాదు కదా. చీమలు చూడండి, పని అగు వరకు కూడా, పని పూర్తగు వరకు కూడా ఏ చీమ విశ్రాంతిని తీసుకోదు. అవును, చీమలు తామనుకున్నది సాధించే వరకు మరణమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. అంతే, అనుకున్నది సాధించే వరకు. అనుకుంది చీమ, పలానా చోట వెళ్ళాలి, పలానా చోట ఆహారం ఉంది, పలానా చోట సిద్ధం చేసుకోవాలి, మరణమైన ప్రయాణాన్ని కొనసాగించవు. ప్రయాణాన్ని ఆపో. కొనసాగడమే తెలుసు కానీ ఆగిపోవడం తెలియదు. అవును కదా. అవును, నీ క్రైస్తవ జీవిత ప్రయాణంలో నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు నీకు సిద్ధం చేసిన జీవ కిరీటాన్ని పొందు వరకు కూడా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగిస్తూనే ఉండాలి. దట్ ఈజ్ లైఫ్. నేను పరిగెత్తుచున్నాను అన్నాడు దేవుడు, నా కొరకు
జీవ కిరీటం సిద్ధం చేశాడు. లైఫ్ ఇస్ జర్నీ కదండి, జీవితం ప్రయాణం. జీవితాన్ని భక్తుడు పోలుస్తున్నాడు. యాత్రికులు అంట మనందరం, యాత్రికులు. యాత్ర చేస్తున్నాం, యాత్ర అయిపోతే ఎలాగా? నువ్వు సాగిపోవాలి కదా. అవును, చీమలు యాత్రను కొనసాగిస్తాయి. మరణమైన మధ్యలో అడ్డంకి ఏదున్నా సరే ప్రయాణాన్ని మటుకి తాము అనుకున్నది సాధించే వరకు చీమ తన ప్రయాణాన్ని ఆగదు. అవును, కేవలం ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించుక, రేపటి గురించి చీమలు ఆలోచిస్తాయి. భవిష్యత్తు కొరకు సిద్ధపాటును నిర్దేశించుకుంటాయి అంటే చీమలు. వింటున్నారా? ఈ రోజు గురించి కదా ఆలోచిస్తే చీమలు, భవిష్యత్తు ఎలాగా. అందుకే సమయం ఉంది. భవిష్యత్తు మంది కాదు, రేపు మంది కాదు, ఈ రోజే మంది. అందుకే ఈ రోజే సిద్ధపడదాం. అవునండి, చీమలు భవిష్యత్తు గురించి ఆలోచించి, భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక ఉంది, రేపటి గురించి అవి ఆలోచిస్తాయి. రేపు ఉందిలే అనుకో, నేటి దినాన్ని పనిచేస్తాయి. రేపటికి నేటి దినం గురించే సిద్ధపాటు చేస్తాయి. బైబిల్ గ్రంథం చెబుతుంది, రేపటి దినం గురించి అతిశయపడద్దు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా. అందుకే నీ ముందుంది ఈ రోజే పనిచేయి, ఈ రోజే చక్కబడు, ఈ రోజే రక్షణ పొందు, ఈ రోజు ప్రభువుని అంగీకరించు, ఈ రోజే ఒక విశ్వాసిగా మారు, ప్రభు బిడ్డగా మారు. దేవుడిచ్చే నీతిమత్వంలో నీవు నీతిమంతుడిగా మారాలని దేవుడు కోరుతున్నాడు. అవును, భవిష్యత్తు కొరకు సిద్ధపడుతుందంట. సిద్ధపడ్డావా? మనం కూడా బుద్ధి లేని కన్యకల్లాగా ఏమో సిద్ధపడ్డాం అనుకుంటున్నాం కానీ సిద్ధపడకపోతున్నాం. ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చీమలు భవిష్యత్తు కొరకు సిద్ధపడకు. అందుకే వేసవిలో అవి ఆహారాన్ని సిద్ధం చేసేసుకుంటున్నాయి. ఎందుకంటే భవిష్యత్తు వర్షాకాలం రాబోతుంది, వర్షాకాలం బయటికి వెళ్ళలేం అని. ఏమో వింటున్నారా? అవును, చీమలు భవిష్యత్తు గురించి సిద్ధపాటు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. సిద్ధపడ్డారా మీరు? ఒకవేళ దేవుడు వచ్చాడు అనుకోండి రాత్రి, ఏమవుతాం మనందరం? ఒకవేళ దేవుడు రాకడా ఈ రోజే జరిగింది అనుకోండి, ఈ రాత్రి వేళ ఆర్భాటంతో ప్రభు వచ్చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? అయ్యో, నేను సిద్ధపాటు పడలేదు ప్రభువా, నువ్వు అప్పుడే వచ్చేసేవేంటి, నేను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి కదా, నేను ఇంకా బాప్తిస్మే తీసుకోకపోతే నువ్వు ఆగు నాయనా అంటావా? నువ్వు ఆగితే ఆగమంటే ఆగడాయన. ఇంతకాలం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక శ్రేష్టమైన సమయం దేవుడు ఇచ్చాడు. చీమలు భవిష్యత్తు గురించి సిద్ధపాటు కలిగి ఉన్నాయి. అవును, చీమలు క్రమశిక్షణ, ఐక్యమత్యం, పొదుపు, ఈ మూడు చీమల జీవితంలో నుండి మనం ఎన్నడూ కూడా విడదీయలేని మూడు బంధాలు ఇవన్నీ కూడా. ఐక్యమత్యం, చీమల్లో క్రమశిక్షణ ఉంది. ఎంత క్రమశిక్షణ? ఇందాక చెప్పాను, లైన్ డిసిప్లైన్, లైన్గా వెళ్తాయి. దేవునికి క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. అసలు శిష్యుడు అంటేనే క్రమశిక్షణ కలిగిన వాడు. రెండు, చీమలు ఐక్యమత్యం. అంటే చీమలు ఐక్యమత్యం. ఎంత ఐక్యమత్యం తెలుసా? చీమలను ఏమన్నారంటే సంఘజీవులు అన్నారు. అంటే ఐక్యత ఉంది చీమల్లో. చీమల ఐక్యత. అందుకే ఐక్యతగా ఉన్న చీమలు పామును చంపేంత శక్తి ఉందంట. ఏమా, అంత ఐక్యత ఉంది. మరి మనలో ఐక్యత ఉందా? కీర్తనకారుడు రాస్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు, ఎంతో. చీమల్లో ఉన్న ఐక్యత సహోదరుల్లో లేదు. చీమల్లో ఉన్న ఐక్యత సహోదరుల్లో లేదు. చీమల్లో ఉన్న ఐక్యత సంఘాల్లో లేదు. చీమల్లో ఉన్న ఐక్యత క్రైస్తవుల్లో లేదు. కొట్లాట్లు, తిరుగుబాటు, బావుటాలు, వాళ్ళంటే మాకు పడదు, మేమంటే వాళ్ళకి పడదు. ఐక్యత లేదు. చీమలు చూసారా? ఐక్యత. మరి ముఖ్యంగా చీమలు పొదుపు కలిగిన ప్రతి ఒక్క ఆహారపు గింజను చాలా జాగ్రత్తగా భద్రం చేసి స్టోర్ చేస్తాయి. ఏమా, ఇక్కడ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏంటో తెలుసా? పొదుపు చేసే కార్యక్రమాన్ని. జీవితంలో ఏది కూడా వ్యర్థపరచుకోకండి. నేటి దినాల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా భోజన పదార్థాలండి. అసలు ఒక భోజనాలకు వెళ్తే బహు బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? ఎంత వేస్ట్ అయిపోద్దో. ప్రపంచంలో నేటికి కూడా కొన్ని కోట్ల మందికి సరైన భోజనం లేదు. కానీ భోజనాల్లో ఎన్నెన్నో వ్యర్థమైపోయే భోజన పదార్థాలను మనం చూస్తున్నాం. చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. కానీ చీమలు, వేస్టేజ్ చీమలు ఒక్క గింజను కూడా వ్యర్థం చేయవు కదా. అన్ని వదిలిపెట్టి దానిలో చేయగడిగేస్తావు. జాగ్రత్త. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ సిన్. ఆహార పదార్థాలను పాడు చేయడం కూడా పాపం. మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు ఆయన అన్ని వేల మందికి పంచగా 12 గంపలు మిగిలితే ప్రభు అన్నాడు, వాటన్నిటిని ఎత్తి జాగ్రత్తగా, అంటే ఈవెన్ ఒక్క రొట్టె ముక్క కూడా వేస్ట్ అయిపోవడం దేవునికి ఇష్టం. మరి అలాంటప్పుడు ఏమా, మన ఇంట్లో కూడా ఎంత వేస్టేజ్ చేస్తున్నారు మీరు? ఎంత వేస్ట్గా పడేస్తున్నారండి. అది చాలామంది పేదలకు ఉపయోగపడింది కదా. అనవసరంగా వండుకోవడం, పడేయడం, ఇది చేయకండి. ఎందుకంటే నీకు ఎక్కువ అయితే వాటిని పక్కన పెట్టండి.
ఆ బియ్యం పక్కన పెట్టండి, లేదా నువ్వు వండుకున్న ఆ కూర ధాన్యాలు పక్కన పెట్టండి. అవి అనేక మందికి ఆకలి తీరుస్తాయి. ప్రభు ఆ యొక్క వ్యర్థం చేయడానికి కూడా మనం ఒప్పుకోట్ల. చీమలు మనకి పొదుపు నేర్పిస్తున్నాయి. చీమలు తమ గృహాలను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి అమితమైన శ్రద్ధను చూపిస్తాయి చీమలు. అవునండి, చీమలంట గృహాన్ని అమితమైన శ్రద్ధ. ఏ గృహం కూడా పాడైపోవడానికి, ఏ గృహం కూడా దుమ్ము మురికి పట్టిపోయడానికి ఏ చీమ ఒప్పుకోదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. చీమలే వాటి గృహాన్ని అంత శుభ్రంగా కాపాడుకుంటే మన సంగతి ఏంటి? నీ దేహం దేవుని ఆలయం కదా, మరి నీ గృహాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నావా? పాపం అంటకుండా నీ శరీరాన్ని పవిత్రంగా దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధాత్మ నివాస స్థలంగా మన దేహాలు ఉండున్నట్లుగా మీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నది మీరు ఎరుగుదా? దానికి ఎలా? ఒకసారి ఆలోచించండి. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన దేహాలను పరిశుద్ధంగా, మన ఘటాలను మనం కాపాడుకోవాలి. అవును, వయసులో పెద్ద చీమలంట చిన్న చీమలకు తర్ఫీదునిచ్చి వాటిని జాగ్రత్తగా, అవును, కమింగ్ జనరేషన్ని చీమలు జాగ్రత్తగా కాపాడుతున్నాయి. తర్వాత తరాన్ని కాపాడుతున్నాయి. తర్వాత తరానికి ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఎలా నడవాలి, జీవితం అంటే ఏంటి, వాటి గమనం ఏంటి, వాటి లక్ష్యాలు ఏంటి, ఎలా పనిచేయాలి, ఎలా క్రమశిక్షణ అలవర్చుకోవాలి, ఎలా జీవితాన్ని కొనసాగించాలి అనేవి వయసులో పెద్ద చీమలంట తర్వాత చీమలకి ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుడు మోషేతో ఏమంటాడంటే, మోషే ఈ వాక్యం చిన్నపిల్లలకు నేర్పించండి, మీ తరం తర్వాత వాళ్లే కదా రావాలి. వారు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు వీటి గురించే మాట్లాడండి. నేటి దినాల్లో సమస్య ఏంటో తెలుసా? సంఘాల్లో అందరూ కూడా వృద్ధులైపోయారు. చాలా సంఘాల్లో యవ్వన బిడ్డలు కనిపించట్లా. ఎందుకని అలాగా? చీమలు చేసినట్టు చేయాలి. తర్వాత తరాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మనందరికీ బాధ్యత ఉంది. అందుకే సండే స్కూల్స్ని మనం స్ట్రెంగ్థనింగ్ చేయాలి. చిన్న బిడ్డల విద్యను మనం ప్రోత్సహించాలి. దాని మీద స్పెషల్ కన్సర్న్ చూపించాలి. ఎందుకంటే వాళ్లే కదా రేపటి తరానికి దేవుని సేవ చేయాల్సింది. అందుకే చిన్నప్పుడే వారికి దేవుని వాక్యాన్ని తరఫీదునివ్వాలి. బాలు నడవలసిన త్రోవ అదే. వాడు ఇంకానూ పసివాడిగా ఉన్నప్పుడే సమయల్లాగా ఒక వ్యక్తిని కట్టాలి, మోషేలాగా ఒక వ్యక్తిని కట్టాలి, తిమోతిలాగా కట్టాలి. ఏరి నేటి సమాజంలో ఏరండి సమయలు ఎక్కడ? నేటి సమాజంలో మోషే ఎక్కడ? నేటి సమాజంలో తిమోతి ఎక్కడ? లేరు. వాళ్ళందరూ లేరంటే వాళ్ళని ట్రైనింగ్ చేసే పెద్దలు, తల్లిదండ్రులు, సండే స్కూల్ టీచర్స్, పాస్టర్స్ అందరూ అట్టర్ ఫెయిల్యూర్. అందుకే దేవుడు చెప్తున్నాడు, మోషే ఈ తర్వాత తరం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇదిగో ఈ మాటలు మీ హృదయమందు భద్రం చేసుకొని పిల్లలకి వారు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు వాటి గురించే మాట్లాడు. ఏం చేయాలో తెలుసా? ఇంటి ద్వారబంధాల మీద వాడు పండుకొని లేచినప్పుడు వాక్యమే కనిపించాలి వాడికి. వాడి చేతికి గట్టు, నడుముకు గట్టు, వాడి తలకు గట్టు, ఊరి గౌన్ల మీద గట్టు. అంటే వాడు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఏం కనిపించాలి వాడికి? అంత స్ట్రిక్ట్గా చెప్పాడు దేవుడు వాక్యాన్ని గురించి. నేను అంటున్నాను 24x7 అంతే. 7 రోజులు 24 గంటలు పిల్లలకి ఏం చెప్పాలి? కనీసం రోజుకి 7 నిమిషాలని చెప్తున్నారా? నేను ఎప్పుడు ఒక ప్రశ్న జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను. హోంవర్క్ చేశారా అని అడిగి తల్లిదండ్రులు సండే స్కూల్ హోంవర్క్ చేశారని ఎవరైనా అడుగుతారా? అసలు అడగరండి. కానీ దేవుడు దాని మీద శ్రద్ధ పెట్టమంటున్నాడు కదా. ఆ సర్టిఫికేట్ కావాలి, ఆ గ్రేడ్ కావాలి, ఈ గ్రేడ్ కావాలి. మంచిదే, మంచి స్కూల్ మంచిదే. దానికి మించి సండే స్కూల్ స్టడీ గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? సండే స్కూల్ హోంవర్క్ గురించి ఎప్పుడన్నా అడిగావా? స్కూల్కి వెళ్ళేటప్పుడు నిన్నటి లెసన్ అంతా చదివావా అని కొడతావా? సండే స్కూల్కి వచ్చేటప్పుడు కంఠత వాక్యం పెట్టావా, చదివావా, గుర్తుందా అని అడగవు. చూసారా? జనరేషన్ గ్యాప్. చీమలు అట్ట కాదు, మరొక తరాన్ని తయారు చేస్తుంది. చిన్న చీమలను జాగ్రత్తగా భద్రం చేసుకుని దేవుని యొక్క వాక్యం అనే క్రమశిక్షణని పెంచుతున్నాయి. అవును, చీమలు ప్రత్యేకమైన ఆగ్రహణ శక్తిని కలిగి ఉండి ఆహార తావులను గుర్తించి ఆ సమాచారాన్ని ఇతర చీమలకు చేరవేస్తాయి. చీమలు ఏం చేస్తాయి తెలుసా? మా వింటున్నారా? చీమ వెళ్తుంది, ఒక చోట ఆహారం ఉందని తెలిసింది. ఏం చేసిద్దో తెలిసి చీమ ముందు ఆ ఆహారం దగ్గరికి వెళ్ళి ఇది మాకు పనికొచ్చిద్దా లేదా, 1. 2 ఇది మేము తినడానికి యోగ్యమా లేదా, 3 దీన్ని స్టోర్ చేస్తే నిలవ ఉంటుందా లేదా. ఎంత తెలివండి చీమకి. మనమే చీమ స్థానంలో ఉన్నాం అనుకోండి. మనం విపరీతమైన ఆహారం మనకు దొరికింది. ఏం చేస్తాం మనం? మిగతా చీమల లాంటి మనం
మన ప్రజలకి మనం చెబుతామా చెప్పమా? మీ ప్రయాణంలో చాలా బంగారం దొరికింది, మీకు ఎవరు లేరు, ఆ బంగారం మీకు ఉన్న సంగతి మీకు ఒకరికి తెలిసింది. ఏం చేస్తారు? మిగతా వాళ్ళకి చెప్తేట. అందుకని ఏం చేస్తాం? మనమే చేస్తాం, మనకే కావాలి. చీమలు అట్టు కాదు కదా. చీమలకి ఆహారం చూడగానే ముందు పుట్ట గుర్తొచ్చిద్ది. పుట్టలో ఉన్న 80 లక్షల చీమలు గుర్తొస్తాయి. ఇది నాకే కాదు, మా అందరికీ కావాలి. ఎంతదండి? ఇక్కడ ఆహారం ఉందన్న సంగతి మిగతా చీమలకు చేరవేసి ఈ చీమ తిన్నగా మళ్ళీ పుట్టలోకి వెళ్ళి ఆ సమాచారాన్ని చెప్పి చీమలు తీసుకుని ఎక్కడికి వచ్చింది మళ్ళీ అంటే, ఈ చీమ మళ్ళీ ముందుండి అన్ని చీమలను నడిపించింది ఎక్కడికి? ఆహారం ఉన్న చోటికి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక చోట ఆహారం ఉందని తెలిసినప్పుడు, దేవుని వాక్యం అనే మన్నా ఉన్నదని తెలిసినప్పుడు, ఈ మన్నా నీకు సరిపోద్ది అని అర్థమైనప్పుడు, ఈ శ్రేష్టమైన ఆహారం నీ జీవితాన్ని బ్రతికించిద్దని చెప్పినప్పుడు, నీవు నేను ఒక చీమలాగా పనిచేయాలి. ఫలానా చోట ఆహారం ఉంది, ఫలానా చోట దేవుని వాక్యం ఉంది. నీవు బ్రతకడానికి, శక్తిని పొందడానికి, నీ జీవితాన్ని కొనసాగించడానికి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీ జీవితాన్ని, గమనాన్ని మార్చుకోవడానికి ఫలానా చోట శ్రేష్టమైన దేవుని యొక్క అద్భుతమైన మాటలు ఫలానా చోట ఉన్నాయని చీమలాగా నువ్వు అనేక మందికి చెప్పాలి. ఎన్నడూ చెప్పం, నోరు తెరవం, మనమే వస్తాం. చీమలు చూసారా? ముందుండి ఆ చీమ మిగతా చీమలను ఆహారం ఉన్న చోటుకు తీసుకొచ్చి అన్ని చీమలు ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నాయి. నెక్స్ట్ చీమలు వాటి కంటే 20 రెట్లు ఎక్కువ భారాన్ని మోస్తాయంట. ఎప్పుడైనా గమనించారా? ఒక చీమ దాని మీద ఎంత భారం అంట? 4, 5, 2, 5, 6 మిల్లీగ్రాములు ఉంటుందంట ఒక చీమ. అసలు బరువే ఉండదు కదా, అల్పమైన జంతువులు. కానీ ఒక చీమ తనకన్నా ఎన్ని రెట్లండి? అందరూ చెప్పండి, ఎన్ని రెట్లు బరువు మోస్తుంది? 20 రెట్లు. అంటే భారాన్ని చూసారు అలా మోస్తుంది, అది మోసుకుంటూ వెళ్తుంది. ఎంత పట్టుదలండి. నేను ఇలా అనుకుందాం, ఒక చీమ 20 రెట్లు భారం మోస్తే మనుషులు లెక్క పెట్టండి. మనిషి 50 కేజీలు అనుకోండి. 50 కేజీల మనిషి ఎన్ని కేజీలు మోయాలి? ఇప్పుడు 20 రెట్లు భారం మోస్తుంది కదా చీమ. మనిషి బరువు 50 కేజీలు అనుకోండి. 50 ఇంటూ ఎన్ని రెట్లు? 20. మొత్తం ఎన్ని కేజీలు? 1000 కేజీలు బస్తా నేను ఎత్తి మీద పెడితే ఏమైద్ది? 20 కేజీలు మోస్తావా? మొయ్యు. 20 కేజీలు మోయమే. ఈ చీమ 20 రెట్లు మోస్తుంది. అంటే మనిషి మీద 50 కేజీలు మనిషి మీద చీమ ప్రకారం ఎన్ని కేజీలు మోయాలి? 1000 కేజీలు మోయాలి. ఒక బస్తాలో ఎన్ని కేజీలు ఉంటాయి? 50 కేజీలు లేదా 25 కేజీలు. 50 కేజీలు అనుకోండి. 50 కేజీలు పెడితే దాని మీద ఎన్ని పెట్టాలి? ఎన్ని బస్తాలు పెట్టాలి చెప్పండి? 20 బస్తాలు పెడితే ఏమైంది మన పని? దీని అర్థం ఏంటో తెలుసా? భారం మోయటం అంటే అందరి గురించి శ్రద్ధ తీసుకోవడమే భారం మోయడం. ప్రభు చెప్తున్నాడు, ఒకని భారం ఒకరు. అవును కదా. కష్టాల్లో ఉన్నాడు ఒక వ్యక్తి, భారం భరించండి. ఒక వ్యక్తి నష్టపోతున్నాడు, భారం భరించండి. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, భారం భరించండి. ఒక వ్యక్తి కుటుంబం సమస్యల్లో ఉంది, భారం భరించండి. ఒకరి భారాన్ని ఒకరి కొరకు ఒకరు, ఒకరి భారాన్ని ఒకరు. చీమ మించి 20 రెట్లు ఎక్కువ భారాన్ని మోస్తుందే. మరి నీ సంగతి ఏంటి? ఎవరి భారాన్నైనా భరించావా? ఎవరినైనా ఆదుకున్నావా? ఎవరినైనా సేద తీర్చావా? ఎవరి కన్నీళ్ళైనా తుడిచావా? ఎవరినైనా ప్రభు దగ్గర నడిపించావా? భయపడద్దు అని భరోసా ఇచ్చావా? దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించావా? చెయ్యవు ఇవన్నీ. చీమలు 20 రెట్లు భారం మోస్తుంది. అవును, అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చీమలో 2 ఏముంటాయంట? జీర్ణాశయాలు ఉంటాయి. ఒకటేమో తన కోసం, ఇంకొకటేమో ఇతరుల కోసం అంట. ఇది శాస్త్రవేత్తలని అయోమయంలో పడేసింది. ఒక వ్యక్తి దీనిని డిసెక్ట్ చేసి, ఒక శాస్త్రవేత్త పెద్దగా ఏడ్చాడంటండి ఈ చీమల గురించి. ఆయన క్రైస్తవుడు, దీని మీద రీసెర్చ్ చేశాడు, మిర్మికాలజీ మీద. 2 ఆయన పరిశోధన చేసి ఎందుకున్నాయి అని ఆలోచిస్తే, చీమంట ఒకటేమో తన కోసం ఆహారాన్ని దాచుకుంది, అది వెళ్ళేటప్పుడు ఇంకొక జీర్ణాశయంలో, ఇంకొక కడుపులో వేరే ఇంకొక చీమ కోసం ఆహారాన్ని తీసుకుని వెళ్తుంది.
ఒకటేమో తన కోసం, మరొకటేమో ఇతరుల కోసం. 2 జీర్ణాశయాలు ఉంటాయి, స్టమక్కులు 2 ఉంటాయి చీమకి. మనకండి ఇట్టగే 2 ఉంటే ఏం చేస్తాం? 1 ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఏమా 2 ఉంటే ఇంక పరిస్థితి ఏంటి? దేవుడు గొప్పవాడు. అందుకే దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. నీకు ఒక్కటే స్టమక్ ఉంచాడు, 2 కిడ్నీలాగా, 2 ఊపిరితిత్తుల్లాగా, 2 పొట్టలు కానీ మనకు కానీ పెట్టుంటే మనిషి ఆకారంలో ఎవరుండేవాడు కాదు. వింత వింత ఆకారాల్లో మనిషి అయిపోయాడు. అందుకే దేవుడు ఏం పెట్టాడు? ఒక్కటే స్టమక్ పెట్టి ఎందుకైనా మంచిదని గ్యాస్ ట్రబుల్ కూడా పెట్టాడు. లేకపోతే మాట వినం కదా, మాట వినం కదా మనం. అందుకే అలర్ట్ అవుతూ ఉంటాం, మనం అలర్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు పెడతాడంటే మనం మాట వినం ఆయనకి. చీమలు చూసారా, తన గురించి ఆలోచించుద్ది. నేను తింటున్నాను, పక్కన చీమ తిందా? ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చినావు, బహుశా ఆ చీమ వేరే పనిలో ఉండే ఆహారం తీసుకోలేదేమో. అందుకే నాకు ఆహారం దొరుకుతుంది కాబట్టి తీసుకెళ్ళి దానికి ఆహారం పెడతా. నువ్వే వాక్యం అయితే తిన్నావో, ఈ శ్రేష్టమైన ఆహారం, ఈ శ్రేష్టమైన మన్నా నీవు విని స్టోరేజ్ చేసుకొని రాలేని వారికి ఈ శ్రేష్టమైన ఆహారం గురించి చెప్పాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చీమలు జీవితకాలం కేవలం 60 రోజులండి. చీమ బ్రతికేది ఎంతకాలం తెలుసా? జస్ట్ 60 days. తన జీవిత కాలంలో ఎన్నడూ నిద్రపోదు చీమ. ఏమా 60 రోజుల చీమ, 60 రోజులు బ్రతికే చీమ జీవితంలో ఇన్ని పాఠాలు నేర్పించిందే. 70-80 సంవత్సరాలు బ్రతికే నీవు ఎలా బ్రతకాలి? ఈ భూమి మీద ఎన్ని ముద్రలు ఉంచాలి? దేవుని కొరకు ఎంత ప్రయాసపడాలి? పౌలు అంటున్నాడు, నా శరీరం మీద నేను క్రీస్తు ముద్రలో భరించాను అన్నాడు. నన్ను చూస్తే మీకు క్రీస్తు గుర్తొస్తాడు. క్రీస్తు మార్క్స్, దేవుని ముద్రలో, క్రీస్తు ముద్రలు నా శరీరంలో కనిపిస్తున్నాయి. నన్ను చూస్తే మీకు క్రీస్తు గుర్తొస్తాడు. దట్స్ మై గోల్. ముద్ర ఉంచాను, ఇక్కడ అడుగులు ఉంచాను. నేను లేకపోయినా అడుగులు చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి సెండ్స్ ద జర్నీ. దేవుని యొక్క వాక్యం. 60 రోజులు బ్రతికే చీమ, కాలం కొంచెం అని తెలుసు, నిద్రపోయే సమయం కాదని తెలుసు. 60 రోజుల్లో చీమ ఎన్నడూ నిద్రపోదు. 60 రోజులు పనే, 60 రోజుల తర్వాత చీమ చనిపోద్ది. 60 రోజులు బ్రతికే చీమ నా ఆధ్యాత్మిక జీవితంలో ఇన్ని పాఠాలు నేర్పిస్తే ఒకసారి ఆలోచించండి. ఇన్ని సుదీర్ఘ సంవత్సరాలు బ్రతికే నీవు, జ్ఞానం కలిగిన నీవు, మెదడు కలిగిన నీవు, అభ్యున్నతమైన స్థితికి వెళ్ళిన నీవు ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి? అవును, అందుకే చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడత కనిపెట్టు, వాటి నడతని కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్న, అధిపతి లేకున్న, వేసవి కాలం మందు ఆహారం సిద్ధపరచుకున్నాను, కోత కాలమందు ధాన్యమును. అరే మానవుడా, ఇంకా గమ్యం లేకుండా తిరుగుతున్నావా? చీమల దగ్గరికి రండి, జీవితాన్ని మార్చుకోండి.